ఇప్పుడు నేను అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. ఆ అర్చన్ అంటే ఎక్కువ ఇష్టమా లేక నేనంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి సార్ ఇది? చిన్నపిల్లల్ని అమ్మ ఇష్టమా లేక నాన్న ఇష్టమా అని అడిగినట్టు అడుగుతున్నారు. ఏదో ఒకటి అనుకో, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు 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 చెప్పు. మీరిలా అడిగితే నేను నిజంగానే నిజం చెప్పాల్సి వస్తుంది మరి. అదే, ఆ నిజమే కావాలి, అదే కావాలి. చెప్పు 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 చెప్పు, నిజం చెప్పు. అర్జునమ్మ నచ్చినంతగా మీరు నాకు నచ్చలేదు సార్. ఎందుకు 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 నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? సార్ కోపం వస్తుందా? అవును, కోపం వస్తుంది. నాకంటే ఆ అర్చనమ్మే మీ వల్ల ఎక్కువ బాధపడింది. కానీ అదేది మనసులో పెట్టుకోకుండా మీ మీద ప్రేమతో అభిమానంతో ఈ ఇంటికొచ్చి వెళ్తూ ఉంది. తనకున్న అందానికి ఆస్తికి అంతస్తుకి ఎన్ని మెట్లు దిగొస్తే అలా ఉంటుంది చెప్పండి. నాకొచ్చే కోపానికి నిన్ను కొట్టానంటున్నా. ఇన్ని రోజులు ఇదొక్కటే తక్కువ అనుకున్నాను. కొట్టండి. మీరేం చేసినా అడిగేవాళ్ళెవరూ లేరనే కదా నా మెళ్ళో తాళి కట్టారు మీరు. అదే మీరు అర్చనమ్మని పెళ్లి చేసుకునుంటే ఇలా చెయ్యెత్తే ధైర్యం చేసుండేవాళ్ళ సార్? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ముందే దాన్ని పొగుడుతున్నావు. నాకిలా మాట్లాడితే నచ్చదు నిలవని. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే నిజం సార్. మీరిన్ని చెప్తున్నారే, నా విషయంలో మీరు చేసింది మాత్రం రైట్ అనిపిస్తుందా మీకు? రైటే. అయినా నేనేం తప్పు చేశాను? నేను ఎంత ఎంత మంచోడో తెలుసా నీకు? ఒక అమ్మాయి అనుమతి లేకుండా తన ఇష్టాలతో సంబంధం లేకుండా తన మెళ్ళో తాళి కట్టేంత మంచోళ్ళు మీరు. నిలవేణి, నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇటు చూడు, నాకంటే గొప్పోడు, నాకంటే మంచోడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని ఏదో ఒక రోజు నీకు అర్థం అవుతుంది.